నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఇవాళటి నా గెస్ట్ మాజీ మంత్రి, అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఈటెల రాజేంద్ర గారు. మరి రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతున్నారు, ముఖ్యంగా ఈటెల రాజేంద్ర గారు ఏ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు అనే అంశాలపైన ప్రస్తుతం మన 6 టీవీ స్టూడియోలో ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు. అన్నది మరిన్ని గారు తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? సో ఇంతకుముందు అన్నట్లు మాజీ మంత్రి అయ్యారు, మాజీ ఎమ్మెల్యే అయ్యారు. ఎలా ఉన్నారు? ఎట్లా అనిపిస్తుంది? ఏం మార్పు లేదు. 2002 నుంచి ఈనాటి వరకు ఎమ్మెల్యే లేనప్పుడు కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ మళ్ళీ ఇట్లా ఉన్నప్పుడు ఏం మార్పు లేదు. గదే ప్రజలు, గదే సమస్యలు, అదే సమస్యల మీద మా ప్రతిస్పందన తప్ప, ఉన్నంతలో పనిచేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మార్పేం లేదు. అంటే మాలాంటి వాళ్ళం అధికారం ఉన్నప్పుడు డాబో దర్పం అనుభవించి, అధికారం పోయినప్పుడు కుంగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. మంత్రిగా ఉన్నప్పుడు గట్టే ఉన్నాం, ఇప్పుడు గట్టే ఉంటున్నాం. మనం ఆ రోజుల్లో చూసాము, మీరు హుజూరాబాద్ నుంచి బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు టఫ్ ఫైట్. ఆ రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు కేసీఆర్, హరీష్ అందరూ అక్కడే ఉన్నారు మిమ్మల్ని ఓడించాలని. ఆ సమయంలోనే మీరు గెలిచారు. ఇప్పుడు ఎందుకు మీరు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది హుజూరాబాద్లో? యాక్చువల్గా దానికి 4-5 కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా హుజూరాబాద్ ప్రజల తీర్పును శిరసావేస్తూనే, గౌరవిస్తూనే ఒక 4-5 ఇష్యూస్ ఉన్నాయి. 2021లో నేను గెలిచిన తర్వాత అక్కడ నా మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి దొడిదారిని తీసుకొచ్చి పదవి కట్టబెట్టి ఒక మంత్రి హోదా ఇచ్చిండ్రు. ఇచ్చి ఎంత నీచమంటే, ఎమ్మెల్యే అనేటువంటి భావన లేకుండా, వాళ్ళ ప్రోటోకాల్ లేకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, ఆ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ₹1 పని జరగదు మీకు, ఆయనకు ఓటేసింది కాబట్టే ఇంత పనిష్మెంట్ అని చెప్పే పద్ధతిలో ప్రజలకు బాగా వంచే ప్రయత్నం చేసిండ్రు. రెండోది ఏం చేసినారు, ఎక్కడ కూడా ప్రభుత్వ పరమైనటువంటి అఫీషియల్ ప్రోగ్రాంలు ఎక్కడ చేసిండ్రు. ఒక ఎంఆర్ఓ గారు పిలిచినా రారు, ఒక ఎస్ఐ గారు ఫోన్ చేస్తే చేయరు. అంటే ఒక మాట చెప్పాలంటే, అక్కడున్న అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఈటెల రాజేంద్ర గారికి సహకరించద్దు, ఈటెల గారికి చెప్పిన పని చేయకూడదు అనేటువంటి ఒక ఆంక్షలు పెట్టి చివరికి ఎంత చిల్లర చేసిందంటే, మనకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచేది ఉంటుంది. అవి జనరల్గా ఎంఆర్ఓ గారి ఆఫీసులోనో లేకపోతే ఇంకెక్కడైనా ఆఫీసులో మీటింగ్ పెట్టి వాటిని పంచే సిస్టమ్ ఉంటుంది. వీళ్ళు తీసుకుపోయి చాలువలు కప్పి, కొబ్బరికాయ కొట్టి వాళ్ళకు కప్పి మేము ఇస్తున్నాం అంటుండే చిల్ల ఇవన్నీ చేశారు. సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈటెల రాజేంద్ర గారు ఏం చేసిండు అని చెప్పి ఒక ధర్నా పెట్టిండు నా మీద. నిన్న ప్రజలకంతా తెలుసు ఈటెల రాజేంద్ర అంటాడు, ఏం చేస్తాడో, ఆయన కెపాసిటీ ఉందో తెలుసు. అంటే ఇలాంటి అనేక చిల్లర వేషాలకు పాల్పడడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద కేసులు పెట్టడం, బెదిరించడం. అన్నిటికంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 2-3 అతి ముఖ్యమైనది ఏంటంటే, దళిత బంధు మా దగ్గర 100% ఇచ్చిండ్రు. 100% ఇచ్చిండ్రు. కానీ సగం ఇచ్చిండ్రు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సగం ఇచ్చిండ్రు. రేపు కనుక దళిత బంధు సంపూర్ణంగా రావాలంటే మీరు కారు గుర్తుకు కేసీఆర్ని గెలిపిస్తేనే సాధ్యమైందని చెప్పేటువంటి ప్రచారం విపరీతంగా చేశారు. ఇవి కాకుండా ఇవాళ బీసీ బంధు మొత్తం ఇక మీ అందరి పేరు రాసిన మొత్తం ఇస్తున్నా, ఈటెల రాజేంద్ర గారు కాంప్లైంట్ చేసింది కాబట్టి ఇవాళ ఇస్తలేము, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మీకు బీసీ బంధు అందరికి ఇస్తాం. ఇండ్లు ఈటెల రాజేంద్ర గారు కాంప్లైంట్ చేసిండు, అందుకని మీకు ఇవ్వలేకపోతుంది, ఇక మీ పేర్లను రాసిన. అంటే ఒక చిల్లర తప్పుడు ప్రచారం. అంటే భయపెట్టించడం ఒకటైతే, ప్రలోభ పెట్టడం, ఇవన్నీ చేసినప్పటికి కూడా ఇక్కడ చెల్లదు అని అర్థమైపోయింది. హుజూరాబాద్లో ఇట్లాంటి చిల్లర వేషాలకు, ఈ చేసే మోసం ప్రచారాలకు ప్రజలు వినరని చెప్పి లాస్ట్కి ఏం చేసిండ్రు, ఏమైనా కొంగు సాపాలే, కన్నీళ్ళు పెట్టినట్టు యాక్షన్ చేయాలి, ఓటు అడగాలి. కొంగు ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా మీరు ఎప్పుడైనా చూడండి, అవి ఆ బండి మీద వాళ్ళ కుటుంబమే ఉంటుంది. వాళ్ళ వైఫ్ ఒక వైపు ఉంటుంది, వాళ్ళ కూతురు ఒక వైపు ఉంటుంది. అంటే మీరు మొత్తం ఎన్నికల ప్రచారం అంతా కూడా చూస్తే ప్రతి ఊళ్ళో
కొంగు సాసుడు, ఓటడుడు, కాళ్ళు మొక్కుడు, గదో పట్టుకుడు. లాస్ట్ రోజు కూడా అదే చేశారు కదా. లాస్ట్ రోజు అయితే అది పరాకాష్ఠిగా. అవును. మీరు కనుక ఓటేయకపోతే, మీరు ఓటేసి గెలిపిస్తేనేమో నా విజయయాత్రకు రండి, ఒకవేళ లేకపోతే కనుక నేను శవయాత్ర 4వ తారీఖు నాడు ఉంటుంది ఫిక్స్ చేసిన. మీరు ఆ శవయాత్ర రాగానే అందరు మహిళలంతా కూడా బొల్లు ఏడిచిండ్రు. అంటే ఇలాంటి చిల్లర వేషాలతో కొంత ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఇవన్నీ ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ పూర్తిగా విరుద్ధమైనప్పటికీ కూడా ఆ నీచమైన నికృష్టమైన పనులన్నీ కూడా చేసిండ్రు. దీనికి నాకు తెలిసి స్కెచ్ చేసిందంతా కూడా ఈ కేసీఆర్ గారు ఇక్కడ కూర్చొని వాడిని వేరే రూపాల్లో కొట్టలేము, రాజకీయంగా ఎదుర్కోవాలన్నటువంటి నీచ ప్రయత్నం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పక్కబండి హుస్నాబాద్లో ఉంటాడు బీఆర్ఎస్ అభ్యర్థి, ఇద్దరు ఒకటే కుటుంబం. వాళ్ళ అడ్డా సింగాపూర్, మా దగ్గర సింగాపూర్. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం ప్యాచప్ చేసిండ్రో మొత్తం మీద ఈటల రాజేంద్ర అంటోని ముఖం కనపడద్దనేటువంటిది నిర్ణయం తీసుకొని దాని అన్ని టూల్స్ అని కూడా అప్లై చేసిండ్రు. అయితే నాకేమో అంతకుముందులాగా అక్కడే కాన్స్టిట్యూన్సీ కనుక ఉంటే ఇంత జరిగేది కాదు. కానీ అక్కడ ఏమైంది, రాజేంద్ర అన్నది గజ్వేలు పోయిండు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ 100 మంది 120 మందిని టీములు వేసి రాజేంద్ర అన్న గజ్వేల్ నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2021లోనే ఛాలెంజ్ చేశాను నేను. ఇవాళ నేను గెలిచింది అది ఏమన్నా సానుభూతితో గెలిచిండు, ఏడ్చి గెలిచిండు అని చెప్పి నా మీద అంటే నేను సానుభూతితో ఏడ్చి గెలవలేదు. వాళ్ళ బిడ్డగా 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన బిడ్డ గెలిచిన అని చెప్పిన. నీకు దమ్ముంటే నువ్వు రా, నా దగ్గర రా. సానుభూతి అంటున్నావు కదా, వాళ్ళని వీళ్ళు ఎందుకు పెడతావు? దమ్ముంటే నీవే రా, నా దగ్గర పోటీ చేయి, నువ్వు గెలిస్తే దేనికంటే దానికని చెప్పి ఛాలెంజ్ చేసి, లేని పక్షంలో నీ దగ్గరికే వస్తా, నీ దగ్గర కొట్టాడతా అని చెప్పిన. అప్పుడు 2021లో చెప్పిన. దానిని అమలు చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి, రేషన్ కార్డు పెట్టింది కాబట్టి ఇక్కడ పోటీ చేసినాం. కానీ ఇవాళ అక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి మీద ఛాలెంజ్ చేయడం అంత ఈజీ కాదు కదా. అంటే నేను వేల కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేసిన, 4 లేన్ రోడ్లు వేసినా, ప్రాజెక్టులు తెచ్చినా, కాలువలు తవ్వినా, రైల్వే లైన్లు వేసినా చెప్పే ముఖ్యమంత్రికి నేను అక్కడ తిరుగుతున్నప్పుడు ప్రజలలో స్పష్టంగా కనబడది, కేసీఆర్ని ఈసారి ఓడగొట్టే లీడర్ వచ్చిండు, నాయకుడు వచ్చిండు, ఈటలను వచ్చిండు అని చెప్పి ఉండే. కానీ ఇక భయం పుట్టుకొని కామారెడ్డిలో కూడా గెలుతలేము, ఇక్కడ కూడా గెలవకపోతే పరుగు పోద్దని చెప్పి ఎన్నండి వాళ్ళ చేతిలో R&R కాలనీ అనేది ఉంటుందండి. R&R కాలనీ ఉంటుంది. వాళ్ళకి అంతకుముందు మెట్లెక్కనీయలే, గేట్లకు రాలేని ముఖ్యమంత్రి పిలిపించుకొని వెంటనే మీకు కంపెన్సేషన్ రావాలి 5 లక్షల రూపాయలు చెప్పిన. హుజూరాబాద్ ఓటమికి కారణం ఈ గజ్వేల్ కూడా ప్రధాన కారణం అనుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ పోటీ చేయడం కూడా ఏం చేసిండంటే, అయ్యా మేము మిమ్మల్ని వదిలిపెట్టిపోయిండ్రు, ఇక అక్కడ గెలుతుండు, అక్కడే ఉండిపోతున్నా ఒక విషయ ప్రచారం చేశారు. అంటే కర్ణుడు సావుకు 100 కారణాలు అన్నట్టుగా ఒకటి కాదు, అనేక కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకు నా పట్ల ఏం భావన ఉందో నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, హుజూరాబాద్ ప్రజలకు తెలుసు. కానీ ఆ రోజు హుజూరాబాద్ ప్రజలు కూడా మీరు ఓడిపోతున్నారని తెలిసిన తర్వాత కూడా చాలా వరకు అక్కడ ఓటర్లు అంతా ఎమోషనల్గా లోనయ్యారు అని నిజమేనా? బాగా ఫీల్ అయినట్టున్నారు మీరు ఓటమి చేయడంతో. అంటే చాలా ఇళ్లల్లో పొయ్యి మీద కుండబెట్టలే, చాలా ఇళ్లల్లో మనిషి చనిపోతే ఎట్లా ఏడిచిండో అట్లా ఏడిచిండు. ఒక వారం రోజులుగా మనిషి కాలే, బయటికి రాలేకపోయాడు. మళ్ళీ నేనే పోయి ఓదార్చి దీనికి ఏడుస్తామా, మళ్ళీ మనం ఎడిపోతామని చెప్పి ఓదార్చి వచ్చాను. నేనే ఒక 4 రోజులు అక్కడే ఉండి అన్ని మండలాలు తిరిగి మీటింగ్లు పెట్టి అన్ని కుటుంబాలను ఓదార్చి వచ్చాను నేను. కేసీఆర్ అంటే ఎందుకు మీకు అంత కోపం అంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేసినాం, ప్రజల ఆశీర్వదించి గెలిపించారు, ప్రభుత్వం కొలువు తీరింది. కేసీఆర్ గారు అనేక రకాల ప్రజాస్వామికమైన సాంప్రదాయాలను కథం పట్టించాడు. ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవేళ మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ పార్టీలో స్వేచ్ఛ కనుక ఇస్తే కోటి చౌరస్తాలో ఏకాన కొత్తలకు నన్ను అమ్ముకత్తటువంటి ఒక మాట మాట్లాడినారు. అంటే ఒక నిజాం సర్కార్ లాగా, నియంతలాగా పాలిస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటున్నటువంటి అప్రజాస్వామిక నిర్ణయానికి వచ్చింది ఆయన. తన సొంత మంత్రులను కూడా ప్రగతి భవన్లో రానివ్వలేదు. తన సొంత మంత్రులు తన డిపార్ట్మెంట్లలో ఒక సొంత నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండే. అసలు మంత్రుల పరిస్థితి ఇట్లుంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఉంటుందో మీకు తెలుసు. ఇలా ఈటల రాజేంద్ర గేట్లకు రానియలేనే మాట కావచ్చు, మహమూద్ అలీని గేట్లకెళ్ళి ఎలగొట్టిననే మాట కావచ్చు,
కడియం శ్రీహరి గారికి అవమానం జరిగిందన్న మాట కావచ్చు, మీకు ఈవెన్ గదర్ కూడా దాదాపు గంట 2 రెండు గంటల గంటల పాటు నుంచి ఉన్నాడు. ఇవన్నీ కూడా అంటే ప్రగతి భవన్ మొత్తం ఇనుప కంచెలు వేసుకొని అదొక కాకులు దూరని కరడులాగా చీమలు దూరని చిట్టడిలాగా ఇలా తయారు చేసుకొని ప్రజలకు దూరం అయిపోయాడు. నేను చూసిన దాంట్లో గతంలో చంద్రబాబు నాయుడుని చూసిన, నేను రాజశేఖర్ గారిని చూసిన, నేను రోషయ్య గారిని చూసిన, కిరణ్ కుమార్ గారిని చూసిన, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల్ని కలవకుండా ఉండలేదు. పొద్దున పూట 8 గంటలకో 10 గంటలకో 10 గంటల వరకు ఒక 2 గంటలు 3 గంటలు ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వచ్చి చెప్పుకునేటువంటి ఒక వెసులుబాటు, ఒక వేదిక ఉండేది. కానీ అది క్లోజ్ చేసుకున్నాడు. రెండవ మాట ఏమైంది, సాయంత్రం పూట ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ ఏదైనా పనున్న వాళ్ళు కానీ లేదా సామాజిక స్పృహ కలిగి ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే సంఘాలు కానీ దరఖాస్తులు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టుకునేది సచివాలయంలో. అది ఎక్కడ లేదు. ఈ 10 ఏళ్లలో ఏ సంఘం ఆయన ముఖం జారీ చేసి చూసినా నా రాజ్యంలో ధర్నాలకు ఆస్కారం లేదు, నా రాజ్యంలో సంఘాలు ఉండకూడదు, నా రాజ్యంలో చైతన్యం ఉండకూడదు, ఇచ్చేవాళ్ళు నేను, తీసుకునేవాళ్ళు వాళ్ళు. దానికి అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిండు, 1700 మంది కార్మికులు ఒక కలంతో పొడితో తీసేసిండు. ఆనాడు మేము బాధపడ్డాం. ఆర్టీసీ కార్మికులు మీకు తెలుసు, అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో ఆర్టీసీలో ఎంత గొప్ప సమ్మె జరిగి మీరు చూసిండ్రు. అశ్వత్థామరెడ్డిని తొలగించకపోతే ఆర్టీసీ బతకదని చెప్పిండు, అసలు తొలగించారు వాళ్ళు. చాలా జరిగినాయి అట్లాంటివి. అంటే ఇవన్నీ ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలన్నీ చేసింది కాబట్టే, అప్రజాస్వామికమైనటువంటి నియంత పరిపాలన చేసింది కాబట్టే. అంతేకాదు ఎన్నికలలో ఓట్లకు డబ్బులు ఇవాళ రేవంత్ రెడ్డి ఓడడానికి కొడంగల్లో, నన్ను ఓడడానికి ఇక్కడ ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు 6000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చే సాంప్రదాయం తెచ్చింది ఎవరండి ఇక్కడ? తెలంగాణలో ఎప్పుడు కూడా ఏదైనా బూత్ పైసలు ఇస్తే లాస్ట్ డే రానికి దావా చేసుకునే సందర్భాన్ని చూసినాం తప్ప, తిండికి టెంటుకు కుర్చీలకు ఆటోలకు పైసలు ఇచ్చిన సందర్భం చూసింది తప్ప ఓటుకు 6,000 రూపాయలు 10,000 రూపాయలు చరిత్ర చూసినామని. అంటే ఒక కొత్త రాష్ట్రంలో ఒక మంచి సాంప్రదాయాన్ని అందించాల్సిన కేసీఆర్, ఒక ఎథికల్ అండ్ వాల్యూస్తో కూడినటువంటి ఉండాల్సిన కేసీఆర్ ఇవాళ అనెథికల్గా అప్రజాస్వామిక పద్ధతిలో ఇవాళ ప్రజల ఓటు హక్కుకు ప్రజల ఆత్మగౌరవాన్ని వెలగట్టేటువంటి నీచమైన ప్రయత్నం చేసిండు. అమలు కానీ హామీలు ఇచ్చిండు. ఇలా నేను అడుగుతున్నా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినాం, ఎందుకు ఇవ్వలేకపోయినావు? మేమన్నాం అది సాధ్యం కాదని. అందరికీ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచన చేయని పద్ధతిలో నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పినావు. 5,04,000 రూపాయలు రూరల్ ఏరియాలో అర్బన్ ఏరియాలో కట్టిస్తా అని చెప్పినావు, కట్టించినావు ఇలా. మరొకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు సన్నిహితుడు, మనం చూసాము, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఎట్లా ఉన్నాయి మీకు సంబంధాలు? అంటే ఒక్కటండి, ప్రతి పార్టీలో ఉన్న నాయకులతో సంబంధం ఉంటుంది. నాకు తెలిసి నా 20 సంవత్సరాల చరిత్రలో ఏ ఇతర పార్టీలతో గొడవ పడే సందర్భం లేదు. వ్యక్తిగతంగా సిద్ధాంతపరమైన ఘర్షణ తప్ప ప్రతిపక్షంలో ఉన్ననాడు ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాలను ఎండగట్టడంలో కావచ్చు, ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకపోతే వాటి సాధన కోసం ఉద్యమాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో అనేక సంఘాలుగా ఉన్న వాళ్ళు విఆర్ఏల సంఘం కావచ్చు, వాళ్ళు ఆశా వర్కర్ల సంఘం కావచ్చు, వాళ్ళు గ్రామ కార్యదర్శి సంఘం కావచ్చు, వాళ్ళు గెస్ట్ లెక్చరర్లు కావచ్చు, వాళ్ళు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, ఇట్లా అనేక మంది వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ డిమాండ్ల మీద ఆ డిమాండ్ల సాధనలో వాళ్ళ పక్షాన ఉన్నాయి నేను. అంటే అట్లా వ్యవహరించిన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓటమికి కారణము అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళపై ప్రజలు నమ్మకంతో ఓటేశారనుకోవాలా, లేక కేసీఆర్ అహంకారపూరిత ధోరణితో ఏదో వ్యవహరిస్తున్నాడో అందుకోసం ప్రజలు అటువైపు వెళ్ళారనుకోవాలి? గతానికి పోతే నేను గుర్తు చేస్తున్న ప్రజలకి, 2018లో 88 సీట్లు గెలిచిండండి కేసీఆర్, 2 సీట్లు రెబల్ గెలిచినాయి. అంటే మొత్తం ఎక్కడెక్కడ రామగుండంలో ఒకటి గెలిచింది, ఇంకొకటి ఒకటి గెలిచింది, అంటే మొత్తం 90 సీట్లు గెలిచిందండి. 90 సీట్లు గెలిచిన తర్వాత 3 నెలల వరకు మంత్రివర్గ విస్తరణ లేదు, అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నది. అంటే ఈ ఈటల రాజేంద్ర అంటోడు, ఈ హరీష్ అంటోడు, లేకపోతే వీళ్ళు వాళ్ళు, నాకు ఎవడు రైట్ హ్యాండ్ లేడు లెఫ్ట్ హ్యాండ్ లేడు, నేను ఇస్తే ఒక పదవి, నేను చేస్తే ఆయన ఒక నాయకుడు అయితే ఒక అహంకారంతో నా బొమ్మ పెట్టుకొని గెలిచిండు, నేను గెలిచినటువంటి భావన ఆయన వ్యక్తపరిచి 3 నెలల వరకు క్యాబినెట్ వేయలే కదా. ప్రజలు వెంటనే 3 నెలల కాల పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఒక 4 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఇంకొక సీటు కొద్దిలో ఓడిపోయింది, ఇది మహబూబ్నగర్ సీటు, అంటే ఆల్మోస్ట్ 5 సీట్లు గెలిచినట్టు. కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు గెలిచింది, 2 సీట్లలో అతి తక్కువ మేరతో ఓడిపోయింది. ఒకటి జైరాబాద్ పార్లమెంట్, రెండోది చేవెళ్ళ పార్లమెంట్.
అంటే ఆల్మోస్ట్ 17 సీట్లలో ఒకటి ఎంఐఎం గెలుచుకున్నది, దాదాపు 10 సీట్లు కోల్పోయింది టెక్నికల్గా, కానీ గెలిచింది మాత్రం 5 సీట్లే, 6 సీట్లు. అప్పటి నుంచే ప్రజలు అనుకున్నారు రెండవసారి అధికారం కట్టబెట్టిన తర్వాత కేసీఆర్కి అహంకారం పెరిగింది, కేసీఆర్ రాచరిక పోకళ్ళు అమలు చేస్తున్నాడు, మరో నిజాం నవాబ్ లాగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి భావన మెల్లమెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ అయింది. ఇక మీ పార్టీ విషయానికి వస్తాము. బీజేపీ పార్టీ ఈరోజు అధికారంలోకి వస్తుంది అనుకున్నప్పటికీ కూడా ఈరోజు థర్డ్ ప్లేస్కి పోవాల్సి వచ్చింది. అట్లా అని చెప్పి ఒక్క ఎమ్మెల్యే ఉన్నది, ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 20 నియోజకవర్గాలు 28% ఓటు శాతం పెరిగింది. ఎక్కడ మీరు ఇక్కడ డౌన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు ఎక్కడ మైనస్ అయింది పార్టీ? యాక్చువల్గా మేము కేంద్ర పార్టీ తెలంగాణలో గెలవాలనేటువంటి కృతనిశ్చయంతో ఉండే, మాకు కొంత సపోర్ట్ కూడా చేసిండ్రు, కానీ ఇన్ టైంలో రాలే, మా నిర్ణయాలు ఇన్ టైంలో రాలే, అవి సింక్ కాలే, ప్రజల దగ్గరికి చేరలేదు, ప్రజలు వాటి పూర్తిస్థాయిలో నమ్మలేదు. ఇది ఒక ఫ్యాక్టర్. అంటే మేము ప్రభుత్వం రాకుండా ఉండడానికి కారణాలు. కానీ గతంతో పోలిస్తే మాకు 6% పైబడి వచ్చిన ఓట్లు ఇవాళ 15% ఓట్లు వచ్చినాయి. ఒకటే సీటు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలిచింది. అంతకుముందు 3 సీట్లలో 2వ స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇలా 19 స్థానాల్లో 2వ స్థానంలో ఉంది. 104 స్థానాల్లో డిపాజిట్ రాని పార్టీ 46 స్థానాల్లో డిపాజిట్ సాధించింది. అలా దాదాపు అంటే ఒక మాట చెప్పాలంటే ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిత్యం ఫోన్ ఓపెన్ చేసిన, టీవీలలో పేపర్లలో వందల కోట్ల రూపాయలతోటి యాడ్స్ ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పి కూడై కూసి నమ్మించిన సందర్భంలో నమ్మించగలిగింది. అయినా గింత గెలుచుకున్నాం మేము. కానీ నిజంగానే ఇవాళ మేము ఆ రోజు కూడా మాకు అంచనా ఉండే, ఇవాళ ఏ పార్టీ అయినా కూడా కేసీఆర్ను కొట్టగలిగే పార్టీకే పట్టం కడతారు. అది భారతీయ జనతా పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ కడతారు, కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మేనిఫెస్టోలు చూసో వాళ్ళ గొప్పతనం చూసో ఓట్లేదని చెప్పాం. ఒక్కొక్కరు 5 సార్లు పార్టీ మారిన వాళ్ళు మళ్ళీ పార్టీలోకి పోతే కూడా 6వసారి కూడా ఓట్లేసింది 40,000 అంటే అది అంటే వ్యక్తుల్ని బయట ఒక ప్రచారం ఉంది. ఏంటి అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్న సమయంలోని బండి సంజయ్ని మార్చారు, కిషన్ రెడ్డిని పెట్టారు, సో అందుకు పార్టీ కాస్త ఈ రకమైన ప్రచారం ఉంది. దీనిపైన మీరేమంటారు? తప్పండి. అంటే కొద్దిమంది అర్థం కాని వాళ్ళు చేసిన విష ప్రచారం అది తప్ప అది కాదు. మీరు చూడండి, బండి సంజయ్ గారు 3 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నారు. 3 సంవత్సరాలు ప్రెసిడెంట్ ఉన్నారు. ఆ తదుపరి కొద్ది రోజుల దాకా కొనసాగించారు. మధ్యప్రదేశ్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అన్ని ఎలక్షన్ జరుగుతున్న రాష్ట్రాల్లో మళ్ళీ అధ్యక్షులను ఎలక్షన్ సందర్భంగా మార్చుకున్నారు. అంటే ఈ మార్పు అంటే టర్మ్ పూర్తి కాకముందు మారుస్తూ తొలగించినట్టు, కానీ టర్మ్ పూర్తయిన తర్వాత కొద్ది రోజులుగా పెట్టుకొని వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళు మార్చుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఇలా దాన్ని తప్పుడు ప్రచారం చేసిన తప్ప ఎక్కడ తనను మధ్యలో తీసేసిన సందర్భం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మాకు అసలు కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో కవితా లిక్కర్ కేసులో జైలుకు పంపిస్తున్నాము, పలానా జైల్లో పెడుతున్నాము, పలానా రోజు పెడుతున్నాము, ఇవన్నీ ఏదైతే ప్రచారం జరిగిందో దానికి ఆచరణలో విరుద్ధమైనటువంటి నిర్ణయం వచ్చినప్పుడు అక్కడే ఏమనుకున్నారంటే ఓహో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటైపోయిందో అన్న భావన కలిగింది. మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన ప్రతి నాయకుడు కూడా అదే మాట్లాడిపోయిండు. ఇవాళ కవిత లిక్కర్ కేసు సందర్భంగా భారతీయ జనతా పార్టీని నమ్మట్లేదు ప్రజలు, ఇద్దరు ఒకటే అని చెప్పి నమ్ముతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పి ప్రజలు భావిస్తున్నప్పుడు మళ్ళీ బీజేపీ కొట్టేసినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తారు ఒక భావన ఉంది. అందుకని మీరు ఎప్పటివరకైతే మీరు చెప్పింది ఆచరించరో అప్పటివరకు మీకు రిజల్ట్ రాదని చెప్పి ఏ నాయకుడు బయటకు వెళ్ళిపోయినా కూడా అదే ప్రచారం చేసి మీరు ఇప్పుడు చూడండి, అదే ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ 100% ఏంటంటే ఎక్కడో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పడంలో కొంత సక్సెస్ అయింది కాబట్టి రిజల్ట్ వచ్చింది. కానీ లేకపోతే ఏదో 10 ఏళ్ళుగా వీళ్ళు కొట్లాడినందుకో, లేకపోతే గొప్ప మేనిఫెస్టో ఇచ్చినందుకో, లేదా రేపు వీళ్ళు తెలంగాణలో గొప్పగా ఏదో చేస్తారనో ఇవన్నీ నచ్చి ఓట్లేలే. కేసీఆర్ని కొట్టేవాళ్ళు ఎవరు? అట్లనే ఉత్తర తెలంగాణ ఉంది. కేసీఆర్ కొట్టే దాంట్లో బీజేపీ గెలుస్తారంటున్నారు, బీజేపీ గెలిపించారు. ఇలా జిహెచ్ఎంసీ ఉంది.
కేసీఆర్ని కొడతారనుకున్న కాడ జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా ఓటేసింది. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలువరించగలిగే పార్టీ ఉందో అభ్యర్థి ఉందో అక్కడక్కడ వేసారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి ఉన్నారు. సో ఒక ప్రచారం అయితే జరుగుతుంది, కిషన్ రెడ్డిని మారుస్తున్నారు, ఈటెల రాజేంద్రను నెక్స్ట్ పార్టీ అధ్యక్షులు చేయబోతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. మీ పేరు డీకే అన్న పేరు, అది వాస్తవేనా? తెలియదు మరి నాకు. సరే, మా పార్టీ జాతీయ పార్టీ, మా పార్టీ నిర్ణయాలు ఎట్లుంటాయంటే జనరల్గా మాది వారసత్వంగా పదవులు వచ్చే పార్టీ కాదు, పైరవీలు చేస్తే కూడా వచ్చేది కాదు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఏం చేస్తే 4 సీట్లు ఎక్కువ వస్తాయో, ప్రజల ఆశీర్వాదం పొందే ఆస్కారం ఆ నిర్ణయాలు కూడా చేస్తారు. మాకు ఇప్పుడే తెలియదు మారుస్తారా లేదని మాకు తెలియదు. అంటే ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు పార్టీ అధ్యక్షుని మార్చే పరిస్థితి ఉందా? అలాంటి చర్చ ఏమైనా జరిగిందా అధిష్టానం దగ్గర? తెలియదు నాకు. రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, మీరు మల్కాజిగిరి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది కూడా టాక్ బయట. నేను మొన్న ఒక టెంపుల్ పోయినా, అష్టలక్ష్మి దేవాలయానికి పోయినా. నేను సునీత అని మా కార్పొరేటర్ ఉన్నారు అక్కడ, అందరు జమ అయ్యి కాలనీ వాసులు అందరూ జమ అయ్యి మీరు మల్కాజిగిరికి వస్తారా అని చెప్పి అడిగింది నన్ను. నేనన్నా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని ఆదేశిస్తే తప్పకుండా వస్తా అని చెప్పిన. మా దాంట్లో మేముగా మల్కాజిగిరిలో పోటీ చేస్తా, కరీంనగర్లో పోటీ చేస్తా అని చెప్పుకునేటువంటి ఉండదు. కాబట్టి ఏ నిర్ణయమైనా కూడా పార్టీ అధిష్టానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి, అంటే పార్టీ ఆదేశిస్తే మీరు మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారు? పార్టీ ఆదేశించి చెప్పని తప్పకుండా చేస్తాం కదా, ఏ పని చెప్తే ఆ పని చేస్తాం పార్టీ ఆదేశిస్తే. నెక్స్ట్ మీ పైన కూడా మధ్యలో ఎలక్షన్ టైంలో మీ పైన సోషల్ మీడియా ఒక రకమైన ట్రోల్ చేశారు, దానికి సంబంధించి మీరు కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది, ఎవరు పెట్టారు ఆ రకంగా మీ పైన కామెంట్స్ అంటారు? ఒక మాట అండి, ఇప్పటిదాకా అనేక విషయాలు చెప్పిన నేను. ఈటల రాజేందర్ గారి వల్లనే లేదా కిషన్ రెడ్డి గారి వల్లనే ఓటు తక్కువ వచ్చినాయి లేదా సీట్లు తక్కువ వచ్చినాయి అనేటువంటి వెకిలి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో అది నిజంగా బాధ అనిపిస్తుంది. మేము గెలవాలని చెప్పే కదా మొత్తం నేను 40-42 నియోజకవర్గాలు తిరిగి వచ్చిన. నేను నా హుజురాబాద్లో తిరగకున్నా, గజ్వేల్లో అంత టైం ఇవ్వకపోయినా కూడా దాదాపు రోజు 4-5 సభలలో నేను 20 రోజుల పాటు తిరిగి వచ్చిన. నేను 20 రోజులు తిరిగి వచ్చిన. నేను గెలవాలని అనుకున్నాం. నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ గత 2 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు జరిగిన సందర్భంలో వారు మాకు అసైన్మెంట్ ఇచ్చిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలవాలి, దానికి అన్ని రకాల మేము మద్దతు ఇస్తాము చెప్పిండ్రు. ఆ గెలిపించాలనే దాంట్లో కోసం తిరిగినాం మేము. లేకపోతే అంటే గింత ప్రతికూలమైన పరిస్థితి జిల్లాలు కొట్టుకుపోయినాయండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇష్యూ ఏంటంటే కేసీఆర్ని ఓడగొట్టాలనే సంకల్పం, ఆ ప్రళయం ఇలా మమ్మల్ని కూడా కదిలిచ్చింది. కానీ అయినా తట్టుకున్నాం మేము. ఈ ప్రళయంలో కూడా, విష ప్రచారంలో కూడా తట్టుకొని నిలబడ్డదనేటువంటి గొప్పదాన్ని ప్రచారం చేసుకునే కేసీఆర్ ఓటమి తర్వాతనే ఫామ్ హౌస్ గేట్లు ఓపెన్ అయిపోయాయి, డోర్లు. ఇట్లా కేటీఆర్ ఇక్కడ భవన్లో అందరినీ కలుస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? మనం చూసాం ఓటమి తర్వాత చాలామంది వెళ్ళి కలిసి వచ్చారు కేసీఆర్ని ఫామ్ హౌస్లో. యాక్చువల్గా ఫామ్ హౌస్లో వారు ఉన్న రోజులు సాయంత్రం 6 అయిందంటే ఎవరు పోనీయకపోవడం మొత్తం. 100 మంది పోలీసులు, అదొక దుర్భేద్యమైన కోటలాగా. మీరు చూసి ప్రగతి భవన్ ఓటమి తర్వాత బస్సులు వేసుకొని వెళ్ళారు, దాదాపు 4-5 బస్సులు వేసుకొని ఫామ్ హౌస్లోకి వెళ్ళి పిలుచుకున్నారు. వాళ్ళే చింతమడకుండా పిలిపించుకున్నారు. ఎవరు పోతారు, ఎవరు ఇష్టమని పోరు, వీళ్ళే ప్లాన్ చేసుకొని పిలిపించుకుంటారు. గుర్తుపెట్టుకోండి. అదే ప్రగతి భవన్ ఉంది. ప్రగతి భవన్ ఇంతకుముందు చెప్పినట్టుగా అదేమన్నా నిషేధిత ప్రాంతమా? ప్రజల కష్టాలు సుఖాలను అక్కడ చెప్పుకొని పరిష్కరించుకున్నటువంటి గొప్ప వేదిక అది. అది ఒక మాట చెప్పడానికి ప్రగతి భవన్ ప్రజల భవన్ అది. కానీ ప్రజలు రాకుండా ఇదంతా ఇనుప కంచెలు వేసుకున్నారు వాళ్ళు. ఇవాళ అవన్నీ తీసేసినప్పుడు, అక్కడ అవి తొలగించినప్పుడు సచివాలయంలో ప్రెస్ వాళ్ళని అలౌ చేయలే, సచివాలయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా అలౌ చేయలే, గంద నీచాన్ని కూడా కట్టిండ్రు. అందుకనే ఈ గెలిచిన తర్వాత అవన్నీ పీకెత్తే ప్రజలందరూ స్వతంత్రం వచ్చినట్టుగా, స్వేచ్ఛ వచ్చినట్టుగా డ్యాన్స్ చేసుకున్నారు వీళ్ళు. దాని తర్వాతనే కేసీఆర్కి అర్థం కావాలి అంటే నా పట్ల ప్రజలకు ఏం భావన ఉందో. 14 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎట్లయితే కీర్తించిండ్రో, ఆయన ఎవరైనా పల్లెత్తు మాట అన్నా కూడా అనేక మంది తెలంగాణ యువకులు చీల్చి చెండాడినరో సోషల్ మీడియాలో, ఇవాళ అదే కేసీఆర్ మీద ఎంత ప్రచారం జరుగుతుందో మీరు. కేసీఆర్ ఓటమి తర్వాత
మీరు ఎప్పుడైతే కేసీఆర్ ఓడిపోయారో అని తెలిసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉండే? మీకు ఫస్ట్ కాల్ ఎవరు చేశారు? మీ లక్ష్యం నెరవేరిందా? నేను ఇప్పుడు కాదండి, 8 నెలల క్రితమే కేసీఆర్ ఓడిపోతుందని చెప్పిన. ఉమ్, తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి మీరు జపం చేసినా కూడా కేసీఆర్ గారు గెలవడు, ఈ ఎలక్షన్లో గెలవడని చెప్పిన. మొదటి నుంచి చెప్పిన నేను 2021లో ఎలక్షన్లో ఎప్పుడైనా స్పీచెస్ వినండి. మీ పతనానికి నాంది పలుకుతుంది హుజురాబాదు, పునాది వేస్తుంది హుజురాబాదు, మీరు ప్రజలు వేసే శిక్ష నుంచి తప్పించుకోలేరు మీరు అని చెప్పింది నేనే, గుర్తుపెట్టుకోండి. కాకపోతే చాలా రోజుల పాటు మేమే ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఉంది. దుబ్బాక ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీ ఓడించగలదని చెప్పి మాకు ఓట్లేసిండ్రు. హుజురాబాద్లో భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓట్లేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా రాలే. ఈవెన్ మునుగోడులో కూడా మేమే 87,000 మెజార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు. జిహెచ్ఎంసీలో కూడా మేమే గెలిచినాం, 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేము 42 సీట్లు గెలిచినాం. ఈవెన్ హైదరాబాద్ అనేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ ఎప్పుడైతే ఈ కవిత ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి ఇవి మేము పీక్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిందో అప్పటి నుంచే లేదు. అంటే అప్పటిదాకా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్ అనేటువంటి ప్రజానీకం. ఓహో, కేసీఆర్ గారు బీజేపీ నాయకులను మేనేజ్ చేసిన అని చర్చ జరిగింది. ఎందుకు తాత్సారం చేస్తున్న చర్చ జరిగింది. జనరల్గా ఎవరికైనా ఎందుకు రిపోర్ట్స్ అన్ని ఇచ్చే వల్ల అధిష్టానానికి ఇక్కడ ఏం జరుగుతుంది అని నేను ఇచ్చుడు కాదండి, మామూలుగా మీకు కూడా నేరుగా ఈరోజు నేరుగా పరిచయాలు ఉన్నాయి. మేము అనేక రకాల రిపోర్ట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇవాళ ఐబీ ఉంటుంది, లేకపోతే అనేక వ్యవస్థలు ఉంటాయి. ఎందుకుంటాయి అనుకుంటున్నారు? అంటే ఇట్లా అంటే ఎక్కడో కాడ అంటే ఇంకా చెప్పుకోవద్దు బయటికి, కానీ బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా ఒకటే అనేటువంటి చర్చ కూడా జరిగింది. అది బాగా వెళ్ళిపోయింది. నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ అనేక సందర్భాల్లో ఉపన్యాసాలు ఇచ్చినప్పటికి కూడా, నో అని చెప్పినప్పటికి కూడా ఎందుకో ప్రజలు నమ్మలే. ఎందుకు అంటే ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారిని జైల్లో పెట్టినప్పుడు, ఇంకా అనేక మందిని జైల్లో పెడుతున్నప్పుడు ఎందుకు వీరిని వదిలిపెడుతున్నట్టు ఒక చర్చ జరిగింది. ఎందుకు జరిగింది? రేపే అరెస్ట్ అయిపోతున్నారు, పండుగని కూడా చూడరు. అరెస్ట్ ఈ రకమైన ప్రచారం జరిగింది. అందులో మీ వాళ్ళు కూడా బాగా చేశారు. ఆమె తప్పు చేసిందా లేదా మాకు తెలియదు. అవును, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎంతో మాకు తెలియదు. కానీ చెప్పినట్టు మాత్రం చెప్పింది. ఏమైనా జరిగిందా ఢిల్లీలో? ఎందుకంటే ఆ టైంలో ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఇదంతా పరిణామాలు మారాయి. బండి సంజయ్ మారడం, కవిత అరెస్ట్ కాకపోవడం, ఇది బాగా బయటకు తీసుకెళ్ళినట్టున్నారు. అసలు వాస్తవంగా ప్రెసిడెంట్ గారి మార్పు సందర్భంగా అదొక న్యాచురల్ ప్రాసెస్. సిచ్యువేషన్ ఇంకా అయింది అక్కడ. దాన్ని మొత్తం ఉల్టా కొట్టిండ్రు. ఎవరైతే ఉల్టా కొట్టిండ్రు అంటే ఏదో మీరు తీసేయడం వల్ల ఇట్లయింది, ఇదంతా తప్పు. ఓకే, ఇవాళ మీరు ఎవరైనా, నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, ప్రజాక్షేత్రంలో అనేకసార్లు గెలిచిన వాళ్ళు పోకుండా ఆ మాట మాట్లాడుతున్నారంటే ఉత్తనే మాట్లాడతారండి. నిత్యం రాజకీయ నాయకులు అనే వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటారు. ప్రజల గుండె చప్పుడు ఏందో తెలిసేది ఫస్ట్ రాజకీయ నాయకులకే. సర్వే సంస్థలు ఎక్కర్లేదు దాన్ని ఇంకోటి చెప్పాల్సి ఎక్కర్లేదు. గుసగుస మాట్లాడుకుంటూనే ఉంటారు. అందరూ మాట్లాడుకున్నారు, అరే ఏమవుతుందని. అంటే ఒక రోజైతే ఇక మెడికల్ టెస్ట్లు అయినాయట, 5 గంటలకు జైల్లో పోతున్నట, టీవీలలో పోతే ఉత్కంఠ. అంటే ఈ రేంజ్లో జరిగింది. ఇది మామూలుది కాదండి. ఒకవేళ కవిత అరెస్ట్ అయ్యింటే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చేది ఇక్కడ. నేను ఆ లోతులోకి పోతున్నాను, కానీ ఈ పర్సెప్షన్ బిల్డప్ చేసినట్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది. హామీలు చూసి ఓట్లేలే. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యమాలు చూసి ఓటేయలేదు, 6 హామీలను చూసి ఓటేయలేదు, ఇదేదో వీళ్ళు ఎలుగబెడతారని చెప్పి ఓటేయలేదు. కేవలం కేసీఆర్ మీద కోపం అంతే. జిల్లాలో ఇప్పుడు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చింది, మీకు ఐడియా ఉండాలి. ఖమ్మం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా నీ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను. నల్లగొండ జిల్లాలో ఇక్కడ మొలవదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్ కాదు ఇవి. 2 నెలల క్రితం, ఏడాది క్రితం ఇచ్చిన స్టేట్మెంట్స్. మేమందరం చాలాసార్లు కలుసుకున్నామండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ గారు కానీ, మేము కానీ అనేక రకాల చర్చలు పెట్టాము. మనందరం ఒక దిక్కే ఉండాలి. మనందరి ఎజెండా కేసీఆర్ గారిని ఒడగొట్టే ఎజెండా. అందరం ఒక దిక్కు ఉండాలి, ఒకటే వేదిక మీద ఉండాలి, మనం చీలిపోవద్దు అనుకున్నాం మేము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫోన్ చేశారా? అట్లా కలుస్తాం కాబట్టి ఫోన్ ఏదో మా కేసీఆర్ లాగా ఉండదండి వ్యవస్థ. కేసీఆర్ దగ్గర ఏంటంటే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కలిసే సంస్కారం లేదు.
కలిస్తేగా కథమే, క్యారెక్టర్ కథమైపోయినట్టు. జైలు అవుతున్నావా, ఎంత బేరం కుదిరిందనే మాట్లాడుకునే మాటలు. కానీ ఒక విషయం, ఇంతకుముందు అధిష్టానం టాపిక్ వచ్చింది. అమిత్ షా గారు నేరుగా మీతో మాట్లాడతారు, మీరు కాల్ చేస్తే నేరుగా అమిత్ షా గారు లిఫ్ట్ చేస్తారంటారు, నిజమైన అది బాగా మా నాయకుడేనా? అంటే ఇప్పుడు నేను ఒక నాయకుడిని, నేనేం చిన్న క్యాడర్ కాదు కదండి. ఎప్పుడైనా అవసరం అయితే ఫోన్ చేస్తే తప్పకుండా జవాబు ఇస్తారు కదా, లేదా పార్టీలో పడుతుంది. నేను భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడిని, నేను జైన్ అయినప్పటి నుంచి వారు నన్ను ప్రోత్సహించినారు. తప్పకుండా ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఎత్తకుండా ఉంటారా అండి? మళ్ళీ లేకపోతే ఎత్తకుండా ఉంటే కేసీఆర్ లెక్క అయిపోతుంది. ప్రధాని కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారు తెలంగాణ నుంచి, ఒక తెలియదు, నిజమైనది తెలియదు. చివరిగా ఒక విషయం చెప్పండి, చివరిగా మీరు ఈ లోక్సభ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది బీజేపీకి? ప్రజలలో ఒక స్పష్టమైన భావన ఏముందంటే, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలేమో చిన్న ఎన్నికలు అంటారు వాళ్ళ భాషలో, చిన్న ఎన్నికలు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలేమో పెద్ద ఎన్నికలు అంటారు. అప్పుడేమో రాష్ట్ర ఎన్నికలు అంటారు, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు మోడీ ఎన్నికలు అంటారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే, పురోగమించాలంటే, దేశ ప్రతిష్ట ఎదగాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పి నేను భావిస్తాను. అందుకనే ఏ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్ళు కూడా ఈ నెక్స్ట్ టైం మాత్రం మేము బీజేపీకి ఓటేస్తాం, ఇది మా మనోగతం అని చెప్పి. ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి? ఎందుకంటే 10 పైన సీట్లు వస్తాయి తప్ప. మేము మంచిగా కూర్చొని ముందే టికెట్లు అనౌన్స్ చేసుకొని మేము కనుక పని మొదలు పెట్టుకొని మా స్ట్రాటజీ కనుక నిర్మించుకుంటే 28 నాడు అమిత్ షా గారు వస్తున్నారు, వచ్చి మేము నిర్ణయించుకుంటే 100% 10-12 సీట్ల కంటే తక్కువ రావు మాకు. చివరికి పార్టీ అధ్యక్షుడు, ఒకవేళ మీరు పార్టీ అధ్యక్షులుగా ఉండాలని పార్టీ ఆదేశిస్తే మీరు బీజేపీ ఈ టైంలో పగ్గాలు చేపడతారా? అట్లాంటి ప్రశ్నకి ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్తా, ఊహాత్మకమైన ప్రశ్న. సరే, థ్యాంక్ యూ అండి ఈటల రాజేంద్ర గారు. చూసాం కదా, మొత్తానికి ఈటల రాజేంద్ర గారి మనసులో ఉన్న మాట అయితే చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్ గురించి ఎంపీగా పోటీ చేస్తానని కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా 10కి పైగా రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లోని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.